మంచుకున్నారు కదా. ఇక ఇవాళ మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఇవాళ అర్ధగంట కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుందాం. ఇక చలో పారి ధూమ్దా ముచ్చట్లు ఇక షురు. అవును, నాలుక మీద మచ్చుంటే వాళ్ళు చెప్పినవన్నీ జరిగిపోతాయి అనుల్లా, నిజమేనా? ఎందుకంటారా చెప్తా కానీ మిమ్మల్ని ఒకటి అడగాలి. కాంగ్రెస్ పార్టీ విధానము, ఆ లీడర్ల గుణము, ఈ కాన్సెప్ట్ మీద 3 ముక్కలు చెప్పమని ఎవ్వరన్నా అడుగుర్రి. 3 ముక్కలు కాదు కదా, 30 ముచ్చట్లు ఠకా చెప్తారు. చెయ్యి పార్టీ అంటే బొగలుగోకలకు శృతి గలవని పార్టీ, ఎవరికి వాళ్ళే యమునా తీరే పార్టీ. ఆ పార్టీలో అందరూ సీఎం అభ్యర్థులే. అందరికందరూ నేనే సీఎం అని ఎవరి కాళ్ళు చెప్పుకునే బాపతే గిట్లనే అంటారోళ్ళా. ఇది ఇప్పటిదాన్ని కాదు, ఎప్పటి సందో కాంగ్రెస్లో వస్తున్న ఒక ఆచారం, ఒక సాంప్రదాయం అన్నట్టు మనకు తెలివందా? మీ గుడెరికే కదా. అగో ఆ ఆచారాన్ని తూచా తప్పకుండా పాటిస్తురోళ్ళా. అగో ఇనురి మీరే. అయితే భువనగిరిలోనోళ్ళ ఏదో మీటింగ్ నడిచింది. ఆ మీటింగ్కు మంత్రి ఉత్తమ్ సారు, పొంగులేటి సారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు గిట్లా కడుమ లీడర్లు వచ్చి కూర్చున్నారు. ఇక రాజగోపాల్ సారు స్టేజ్ మీద మైక్ తీసుకొని ఉత్తమ్ సార్ వారితో ఏమంటున్నా ఇనురు జరా. ముఖ్యమంత్రి గారు, మన మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అయితే మీరు తప్పకుండా, ఎందుకంటే నా నోటికి నా నాన్న పుట్టుమచ్చలో నల్లమని మీరు ఎలాగంటే అవుతుందంట. అప్పుడు మిస్ అయితే మళ్ళీ భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. అదంతా నల్గొండ జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యారు, మీరు అన్ని ఇంకా మంచి స్థానాలు పోవాలని కోరుకునే మంచిగా చెప్తుంది మీ సోదరుగా. ఆగానట ఇన్నరా మరోసారి నూరి రాజగోపాల్ సారు మళ్ళనట చెప్పు. దయచేసి ముఖ్యమంత్రి గారు, మన మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అయితే మీరు తప్పకుండా, ఎందుకంటే నా నోటికి నా నాన్న పుట్టుమచ్చలో నల్లమని మీరు ఎలాగంటే అవుతుందంట. అప్పుడు మిస్ అయితే మళ్ళీ భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. అదంతా నల్గొండ జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యారు, మీరు అన్ని ఇంకా మంచి స్థానాలు పోవాలని కోరుకునే మంచిగా చెప్తుంది మీ సోదరుగా. అదన్నట్టు ముచ్చట ఉత్తమ్ కుమార్ సార్ను రాజగోపాల్ సారు ముఖ్యమంత్రి గారు అని పిలిచిండు. పిలుచుడే కాదు, రేపు మాపు బరాబర్ అవుతావు సారు, మన నల్గొండ నుంచి నువ్వే ముఖ్యమంత్రివి కావాలే, నా నాలుక మీద మచ్చలున్నాయి, నిజాలైతాయి అని చెప్పబట్టిండు. ఇక రాజగోపాల్ సార్ ఇట్లా చెప్తుంటే ఆన్నే కూర్చున్న కడమ చేయి పార్టీ లీడర్లు కిస్స నవ్వుకుంటా ఒకరికొకరు మొఖాలు చూసి చప్పట్లు కొట్టేటెళ్ళుకుంటున్నారు. ఇగో ఇదే షెయి పార్టీ అంటే మనకు తెలియందా? ఇది షెయి పార్టీలా అందరు సీఎం క్యాండిడేట్లే ఉంటారు కదా. ఓ దిక్కేమో రేవంత్ సారు నేను 10 ఏళ్ళు సీఎం గుంటా, నేను ఫుల్ టైం ముఖ్యమంత్రిని అంటుండు, మీరు కూడా విన్నారు. ఇంకో దిక్కేమో మా ఉత్తమన్నే రేపో మాపో సీఎం, నాలుక మీద మచ్చలు ఉన్నాయని రాజగోపాల్ సారు, ఇంకో దిక్కు జగ్గారెడ్డి సారు. ఇయ్యాల కాకుండా ఏదన్నా ఒకనాడు నేనే ముఖ్యమంత్రిని ఆయనే. ఇక కోమటిరెడ్డి సారు గురించి ఎరుకున్నదేనాయే. బట్టి సారు మనసులో ఏమున్నదో సపరేట్గా చెప్పవలసిన పని లేదాయే. ఢిల్లీకి పోయొచ్చే ఉత్తమ్ కుమార్ సార్తో కలిసి ఓట్లల్లో గెలిచినాక అంటే వీళ్ళ దాంట్లో వీళ్ళకే ఇంకా శృతి కలవలేదు అన్నట్టు. ఏదో మీదికి నవ్వుకుంటూ చేతులకు చేసుకుంటూ ఉంటారు కానీ కడుపులో మాత్రం కథ అలాగే ఉన్నట్టున్నది. ఎవరి కాలు నేను ఎట్లా సీఎం కావాలి, పార్టీలకు నడుమిట్లా వచ్చిన రేవంత్ అన్నను కుర్చీలకెళ్ళి ఎట్ల కిందికి దించాలి, ఇట్లనే ఆలోచన చేస్తున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఒక్కొక్కరు బయటపడుతూనే ఉన్నారు. రేవంత్ సారు జర నీ కుర్చీ పైలం, మరి ఏదో సినిమాలో చెప్పినట్టు కాళ్ళు గుంజి శత్రువులు ఎన్నో ఉండరు, మన చుట్టుముట్టే ఉంటారు. ఇట్లనే చెప్పుకున్నారోళ్ళ ఆ మీటింగ్కు పోయిన పబ్లిక్. ఇప్పుడు ఒక స్టోరీ చెప్తా ఈనాల మీరు. అనగనగనగా ఒక ఊరు, ఆ ఊర్లే ఒక కుటుంబం. ఆ కుటుంబంలో ఒక సంటోడు గౌరాల కొడుకు అన్నట్టు. ఆ సంటోన్ని ఒక కిడ్నాపర్ గాడు ఎత్తుకపోతాడు. పూరన్ కోసం ఇంట్లో దేవులాడతారు కానీ దొరకడు. రీ 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 అనుకుంటా రోజులు గడుస్తాయి, నెలలు గడిచిపోతాయి. ఆ సంటోడు కొంచెం పెద్దగా అవుతాడు, ఇంట్లోలను మర్చిపోతాడు. కన్నోళ్ళ కంటే కూడా ఈ కిడ్నాపర్ గాడే నయ్యం అనుకుంటాడు. ఎత్తుకొచ్చినోన్నే నాయన లెక్క గురువు లెక్క అనుకుంటాడు. అటెనక ఈ పోరని అసలైన తల్లిదండ్రులు వస్తారు. బాబు మేమేరా మీ తల్లిదండ్రులం అంటారు. ఓ దిక్కు కన్నోళ్ళు, ఇంకో దిక్కు సాధన కిడ్నాపర్ గాడు. కథ క్లైమాక్స్ కత్తది. ఇక ఈయన్నే ఫుల్ సెంటిమెంటు కదా. ఇదంతా ఇంటుంటే వెనకట వచ్చిన తెలుగు సినిమాలు యాదికొస్తున్నాయి కదా. సినిమా కాదు, రియల్ స్టోరీ చెప్పినా చూడురు మీరే. అవుల్లా గిదేగా స్టోరీ, ఇడ చూడురిగా. ఈ సంటోని ఎత్తుకున్న గడ్డపోడే ఆ కిడ్నాపర్ గాడు.
ఇటుకి వెళ్ళున్నోళ్ళేమో ఈ సంటోనా మన ఆయన. అసలు స్టోరీ ఏంటంటే వీళ్ళందరూ ఉత్తరప్రదేశ్లో ఉంటారు వాళ్ళ. అయితే ఈ పోరడు 5-6 నెలల వయసు ఉన్నప్పుడు ఈ కిడ్నాపర్ గాడు వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకపోయిండోళ్ళ. పోలీసులు చుట్టాలు ఎంత దేవులాన్న దొరకలే. ఈ పోరన్ని ఊర్లని తిప్పుకుంటూ పోయిండు. మంచిగానే సాకిండు. ఇట్లా 14 నెలలు గడిచినాయి. పోరడు మెల్లమెల్లగా పెద్దగా అవుతుండు. ఇక ఇన్నొద్దులకు ఈ కిడ్నాపర్ గాడు పోలీసులకు దొరికిండు. ఇలాగా నప్ప చెప్పేదందుకు అమ్మ నాయనను కూడా రప్పించుకున్నారు. ఇక ఈ బుడ్డోని చూసుడుతోనే వీళ్ళకు కండ్ల పొంట నీళ్ళు వచ్చినాయి. బాబు రా నాయనా, మీ అమ్మ నాయనలం రా అని చెప్పుకుంటూ ఏడ్చిరు. కానీ ఈయన కథ తీరమరైంది. ఈ పోరడేమో ఇన్నొద్దులు సాగిన ఈ కిడ్నాపర్ గాడే నాకు కావాలి, ఈయన ఇడిచిపెట్టి పోనే పోను, అమ్మ నాయన అద్దే అద్దని మంకు పట్టిండోళ్ళ. అగో సూర్రాదూర్రి. పోలీసు లేరు చేస్తుంటే కూడా అస్సలు ఇడిచిపెడతలేడు ఆ దొంగ కిడ్నాపర్ గాన్ని. మత్తలాడిన ఊహో అచ్చులేదు. లాస్ట్కు బలమీటికి గుంజుకపోయారు. కానీ ఆ పోరని ఏడుపు మాత్రం ఆగలే. ఎత్తుకొచ్చినోని కోసం చూడు ఎంత తండ్లాడుతుండో. ఇక ఆ పోరని ప్రేమ చూసి ఆ ఏడుపు చూసి ఈ కిడ్నాపర్ గానికి కూడా కండ్ల పొంట నీళ్ళు వచ్చినాయి వల్ల ఇక్కడ సెంటిమెంట్ అన్నట్టు. కానీ ఏం చేస్తాడు, ఏం చేసేటట్టున్నది. దశతోని కళ్ళు తుడుచుకొని జైలుకు ఓడు తప్ప కదా. లాస్ట్కి ఈ కిడ్నాపర్ జైలుకు, పోరడు అమ్మ నాయన దగ్గరికి. అట్లా అయిందన్నట్టు. సేమ్ సినిమా స్టోర్ లెక్కన అయింది కదా. అంతే గుండగాని మీద పాయిరం పెంచుకొని వాడిని కూడా సెంటిమెంట్ చేసి ఏడిపించిండు అన్నట్టు ఈ పోరడు. నిజంగా తెలివి మంత్రుడు అంటే మన సీఎం రేవంత్ రెడ్డి సారిపోరి. అది ఉత్తపచ్చి తెలివి కూడా కాదు, మందిని మత్పరిచ్చే తెలివి. గిట్లనే అంటున్నారు వాళ్ళ జనాలు. సారు వారు ఓట్లప్పుడు 6 గ్యారంటీల హో అని అన్నాడా? 6 గ్యారంటీలల్లా మీకు ఎన్ని గ్యారంటీలు వచ్చినాయి? నిజంగా గుండె మీద చేసుకొని చెప్పురి. ఒక బస్సు ఒకటే ఆడోళ్ళకి ఫ్రీ వచ్చింది. ఇది వాస్తవము, ఒప్పుకుంటా, ఇంట్లో అనుమానం లేదు. కానీ ఆటో డ్రైవర్లు ఆగమేరు, బస్సులలో పంచాదులు చూస్తూనే ఉన్నాము. ఈ బస్సు ఫ్రీ తప్పితే సారు పూర్తి చేసిన గ్యారంటీలు ఏమున్నాయోలా? పంట పెట్టుబడి పైసలు రాలే, రుణాలు మాఫీ ఇంకా బొచ్చడు మందికి గాలే, పింఛన్లు పెంచుతామన్నారు, పెంచింది లేదు, 500 గ్యాసు కరెంటు బిల్లు మాఫీ అన్నారు. అది అందరికి అత్తలేవు. ఇదేంది సారు అని అడుగుదామనే వరకల్లా బోల్డోజర్లు బయటకు వస్తున్నాయి. గ్యారంటీల మీద జనాలను మెల్లగా మరిపించే ఉపాయం అవుతుంది. ఇట్లనే అనిపిస్తుంది చాలా మందికి. అగో పాపంకి పేదోళ్ళ బాధ చూడుర్రి. మందిని మత్పరిచే రాజకీయం అంటే ఏందో అనుకున్నా గానీ ఇప్పుడు కండ్లారా కనబడుతుంది. నాకనే కాదు ప్రతి ఒక్కరి మాట గిదే. చూస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు బుల్డోజర్లు గరీబోల ఇండ్ల మీదకి ఎట్లత్తున్నాయో. నిన్నటికి నిన్ననొల్లా పాపంకి మహబూబ్ నగర్ క్రిస్టియన్ పెళ్లిలా రాత్రికి రాత్రే గరీబోల ఇండ్లను కూలగొట్టించింది సర్కారు. అసలు ముందుగాల చెప్పింది లేదు, నోటీసులు ఇచ్చింది లేదు. 75 ఇండ్లను కండ్ల ముందే కూల్చేసిరోల్లా. కష్టపడి కట్టుకున్న ఇంటిని ఇట్లా కండ్ల ముందే కూల్చేస్తుంటే మనసుకు ఎంత తక్లీఫ్ అనిపిస్తుందోల్లా ఎవరికన్నా. వీళ్ళని ఇట్లా చూస్తుంటే నాకే పానం అంత కలుక్కుమంటుంది. ఏండ్లకేండ్లు ఇండ్లల్లో ఉన్నోళ్ళ పరిస్థితి ఇంకెట్లుండాలే కదా. అందునే ఇది వికలాంగుల కాలనీ అట. ఎంత ఘోరం చెప్పురిగా మీరే. మేము కట్టుకొని ఇట్లా ఒక 10-15 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పుడు వరకు మాకు ఈ పరిస్థితి రాలేదు. ఇప్పుడు రాత్రిలో వచ్చి మాకు ఇట్లా మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు రాత్రిలో వచ్చి మాకు ఏమీ ఇన్ఫర్మేషన్ లేకుండా కూలగొట్టిండ్రు సార్. మాకు ఇద్దరు హ్యాండిక్యాప్ ఉన్నాం. మేము ఇట్లా పరిస్థితిలో ఉన్నాక ఇట్లా 2 ఆడపిల్లలు మాకు ఏదో అప్పును సప్పును చేసి కట్టుకున్న ఇల్లుకు మాకు ఏది లేకుండా చేసిండ్రు సార్. మాకు రాత్రికి వచ్చి ఏమి చెప్పకుండా పర్మిషన్ ఇవ్వకుండా మళ్ళీ బయటకు దొబ్బి అంతా దాంట్లో కూల ఓటి పెట్టిండు సార్.
ఎందుకు ఇట్లా అడిగితే పోలీసులు దర్మి కొడితే దాపుకున్నాం సార్ మేము ఎవరు లేము మాట అని. మాకు ఏం ఆధారం లేదు, భూమి లేదు, ఏం లేదు సార్, ఇల్లు తప్ప. ఇప్పుడు ఏడ ఉండాలి, వండుకొని తిన్నిక కూడా ఏరే వాళ్ళకి అన్నం పెడితే తిని ఉండం సార్. కిరాయి ఇల్లు కట్టలేము సార్, మేము ఏడ ఉండాలి. ఇటు హైదరాబాద్ లో జూరాదురి హైడ్రా అనుకుంటా బుల్డోజర్లు పేదోళ్ళ గల్లీలకు వస్తున్నాయి, ఇష్టం వచ్చినట్టు కూల్చి పడేస్తున్నాయి. రామ్ నగర్ మనెమ్మ కాలనీలలో పర్మిషన్ లేకుండా ఇండ్లున్నాయి అనుకుంటా ఒర్రంగా కూల్చి పడేసిరు. ఓ దిక్కు వీళ్ళు చెప్తూనే ఉన్నారు, మా తాత ముత్తాతలకు ఆడికెళ్ళి ఇన్నే ఉంటున్నాం, మీకు దండం పెడతామని చెప్పిన ఇన్ను లేదోల్లా. గిదా ఇంద్రమ్మ పాలనంటే, గిదా గరీబోలను గోసబుచ్చుకునుడేనా ప్రజాపాలన అంటే? కాదోల్లా, పర్మిషన్ లేకుండా ఇండ్లుంటే ముందుగాల వాళ్ళకి చెప్పాలి, నోటీసులు ఇవ్వాలి, కాలేజ్ ఏమని అనాలి. ఏళ్ళకేళ్ళు ఇన్నే ఉంటున్నోళ్లకు ఏదో ఒక ఇంతజాం అయితే ఇవ్వాలి. కానీ అదేం లేదోల్లా, రాత్రే బుల్డోజర్లు వస్తున్నాయి, కూల్చేస్తురు. మరి గిదే కూల్చుడు పెద్ద పెద్దోళ్ళ కాడికి ఎందుకు పోతలేవు? గరీబోలే దొరికిరా అని నిలదీస్తురు జనాలు. మోసపోతే గోసపడతాం, పోవద్దని ఓట్ల టైముల్నే మన కేసీఆర్ సార్ ఎన్నో మీటింగులలో ముందుగానే చెప్పిండు. ఇప్పుడు సార్ అన్నట్టే అవుతుందా లేదా? పెద్ద మోసమా కాదా ఇది అని గరమైతురు ఈ గరీబోలు. అసలైతే కూల్సుడు గీల్సుడు అన్ని 6 గ్యారంటీలను మరిపించే ఉపాయమేనటనొల్లా. గరీబోలు ప్రతిపక్షపోలు ఈ గ్యారంటీల జిక్కరు తీయకుండా, సర్కారును నిలదీయకుండా ఈ ఇండ్లు బుల్డోజర్ల గురించే మాట్లాడుకోవాలని రేవంత్ సార్ చేసిన ఉపాయమని కొందరు చెప్పుకుంటారు. ఏం రాజకీయమో ఏం మత్పరిచుడో పాటు ఆఖరికత్తే పేదోలు పరేషాన్ కాబట్టే. ఏ బండి వచ్చినా భయం అవుతుంది, గుబులు అవుతుంది, తిండి లేదు, తిప్పలేదు, నిద్ర లేదు. ఎంతో కష్టపడి దినం రాత్రి కష్టపడి ఇల్లు కట్టుకున్నాం సార్. మా అత్త వాళ్ళ అత్త ఇచ్చిన జాగా సార్ అది మాది. ఏం చేయాలి సార్ మరి మాకు ఏ దేవుడు దిక్కో తెలియదు సార్. ఆ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మాకైతే గోస పడుతున్నాం సార్ మేము. ఇక ఇప్పుడు దిల్సుఖ్ నగర్ విమానాల దుకాణానికి పోదాం రారి. సారీ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కు పోదాం రారి. అదేందోనల్లా ఈ నడుమ విమానాలంటే దిల్సుఖ్ నగరే యాదికొస్తుంది నాకు. అయినా శంషాబాద్ ఎందుకవ్వా విమానం ఎక్కేదందుకు అయ్యింది అనేరు. అయ్యో, ఎయిర్పోర్టుకు పోయేటోళ్ళందరూ విమానం ఎక్కేదందుకే పోతారా ఏంది? చూసేదందుకు కూడా పోతారు. విమానాలు ఎట్లే ఎగురుతున్నాయి, సినిమాలల్లో చూయించినట్టే పోతున్నాయా? దాని పయ్యలు ఏ పాటు పెద్దగున్నాయి? విమానం డ్రైవరు కటకలు ఎట్లా ఒత్తుతాడు? ఇవి కూడా చూస్తారు కదా. సరే, మనం ఎందుకు పోవాలనంటే చెప్తా గాని రారి మరి. అగజూడురి కనబడుతుందా? వామ్మో, ఇదేంది తిమింగల లెక్కనే కొడుతుంది. కొంపదీసి సొరశాపన ఎట్లా అని అనిపిస్తుంది కదా. విమానమేనోళ్ళ ఇది. దీని అవతారం చూడు ఎట్లున్నదో. ఇదే దిల్సుఖ్ నగర్ గల్లీలో కొనకొచ్చిన విమానం అని కారెడ్డం ఆడారు. రేవంత్ సార్ ఫీల్ అవుతాడు, మళ్ళా బాగా మన ఇస్తురేంది జనాలు అనుకుంటా. ఏంటంటే ఈ విమానాన్ని ఎయిర్ బస్ బెలూగా అంటారు. చూసేందుకు తిమింగల లెక్కనే ఉంటది. దునియాల్ని అన్ని విమానాల కంటే ఇదే పెద్దదట. అట్లానే ఇంట్లో ప్యాసింజర్లు ఎక్కరు, సామాన్లు తీసుకుపోతారు. అయితే ఇది ఖతార్ నుంచి థాయిలాండ్ కు వాళ్ళట. పెట్రోల్ నింపుకునేందుకు నడుమిట్ల మన శంషాబాద్ విమానాల డిపోలో దిగింది. ఈడ మంచిగా ఆయిల్ గీలు ఫుల్ ట్యాంకర్ చేయించుకొని నట్లు బోల్టులు చక్క ఫిట్ చేసుకొని మళ్ళా భుయ్యి అనుకుంటా బయలుదేరింది. ఆగ చూడో దాని పోకట ఎట్లున్నదో. వచ్చిందోలా మన శంషాబాద్ కు. ఇక ఈ తాపనేమో పెట్రోల్ కోసం వచ్చిందట. ఇంకా నయం ఆ డ్రైవర్ దిల్సుఖ్ నగర్కి వెళ్ళి తీసుకుపోలే. ఆడేమన్నా విమానాల బంకో ఫ్యాక్టరీ ఉన్నదనుకోని కదా.
బండి మీదనో కార్లలోనో 60 స్పీడ్తోని పోతేనే పానం కొంచెం ఏటమట్టమైనట్టు కొడుతుంది. అసోంటిది 100 స్పీడ్ మీద పోతే ఎట్లుంటుంది? నాకైతే గాలినే పానాలు గిర్రగిర్ర తిరిగినట్టు అనిపిస్తుందిలా. ఏమని అనుకున్నా మంచిదే. అంతలా అయితే నడుచుకుంటానన్నా పోతా కానీ ఈ 100 స్పీడు 120 స్పీడులు అంటే నాతోని కాని పని. గుండెపోటు వచ్చినా వస్తుంది. అసోంటిదోళ్ళ ఒక హీరో 100 కాదు 150 కాదు డైరెక్ట్ 235 స్పీడ్తోనే పోతుండు. అట్లా పోయేది ఎవరు అనుకుంటురు? మా బాలయ్య బాబు అనుకోగల. ఎవరో చూసి ఏమప్పతలా ఎన్న స్పీడు అంటారు కావచ్చు. అగో ఫస్ట్ ఈ కార్ మీటర్ మీద చూడురి. అగో స్పీడ్ వేరుకుంటేనే పోతుంది కదా, 235 మీద పోతుంది. ఇంతకు ఎవలబ్బా గాలి మనిషి అంటారా? ఇప్పుడు మొక్కను చూడాలి. ఏర్పాటు చేసిరా తమిళం హీరో అజిత్ కుమారు. 70-80 ఏళ్ళ ఓడే ఎక్కువరా భగవంత అంటే ఈసారి వారు డైరెక్ట్ 230 స్పీడ్తోని కారు దంచకపోతుండు. మరి తొవ్వేమన్నా కనబడుతుందా అసలు? నన్ను చూడు నా స్పీడును చూడు అనుకుంటా వీడియో కూడా పెట్టిండోళ్ళ. మరి గంత ఆగమెందుకు ఈ మనిషికి? ఏమన్నా ముల్లే మోసుకుపోయేది ఉన్నదా, ఎత్తిపోయేది ఉన్నదా అనుకోగల్లా. అయితే ఈ హీరో సినిమాలల్లో యాక్టింగ్లో హీరో కానీ బయట మాత్రం రేసింగ్ హీరో. ఈయనకు బండ్లు రై మన దూరంటే చాలా ఇష్టం. రేసింగ్లకు పోతాడు, స్పీడ్తోని దంచకపోయి పండ్లు కుట్టారు అలగొట్టుకుంటాడు. దెబ్బలు బాగా తాగినాయి అప్పట్లోనే, అయినా ఇడిచిపెట్టలే. తాపొకసారి ఇట్లా స్పీడ్గా దంచకపోతూనే ఉంటాడు. ఇప్పుడు డైరెక్ట్ 235 కిలోమీటర్ల స్పీడ్తోని పోయిండు. కాకపోతే మనకాడ కాదులేరు, ఇక ఫారిన్ దేశంలోనట ఆడ పోవచ్చునట గట్లా. సరే రూల్ ఒప్పుకొని కానీ ఒక హీరోగా స్పీడ్తోని పోయి నన్ను చూడు నా స్పీడ్ చూడు అనుకుంటే టామ్ చేసుకున్నాడు అవసరమా? ఈయనను చూసి ఈయన ఫ్యాన్స్ ఫాలో గారా ఏమనంటేనేమో కోపాలు మళ్ళా ఏందో ఏమో పట్టు. కానీ గీత స్పీడ్తోని కారు నడుపుకుంటా బిందాస్కు ఉండడంటే ఈయనది గట్టిగా ఉండనే పో. ఏందంటే ఏందో చెప్పుకోరి, మన ముచ్చట్లకు దొంగలు వచ్చిరు. గా దొంగలు దోపిడీలు ఎందుకవా? సపోజేక ఏదన్నా మనసుకు దెల్కుష్ అనిపించే ముచ్చట చెప్పరాదు అని అంటారా? అరే అప్పుడప్పుడు దొంగల గురించి కూడా చెప్పుకోవాలి. వాళ్ళట ఎండనక వాననక రేయనక పగలనక రెక్కలు ముక్కలు చేసుకొని నిద్ర ఖరాబ్ చేసుకొని ప్లానింగుల మీద ప్లానింగులు రిస్కుల మీద రిస్కులు చేసుకొని మరి దొంగతనాలు చేస్తుంటే వాళ్ళను మన స్టైల్లో సన్మానించకుంటే ఎట్లనోళ్ళ వాళ్ళ కళ పోస్టర్ చూపించాలి కదా, లేకుంటే ఫీల్ గారా? వాళ్ళని ఫీల్ చేసినందుకు ఎప్పురి పారి మరి ముచ్చటేందో అరుచుకుందాం కానీ. నిజమేనోళ్ళ దొంగలైతే ధూమ్ధామ్ చేసిరుపో. వాళ్ళను మైసమ్మ మాయం చెయ్య. ఫస్ట్ ఎటు పోదాం? మై బాదులనోళ్ళ బట్టల దుకాణాన్ని ఎట్లా పోతాం పెట్టిరో చూడు. అగో వామ్మో, ఒక పద్ధతి, ఒక ప్లానింగ్, ఒక విజను, ఒక కథ, ఒక కార్ఖానా. అసలు ఏమన్నా బందోబస్తుగా వచ్చిరా? అసలు దొంగలు ఆఖరికి సీసీ కెమెరాలను కూడా వలగొట్టి దుకాణంలో ఉన్న పైసలు బట్టలు మాయం చేసిరు. ఇప్పుడు నిర్మల్ జిల్లా భయంస దిక్కురారి ఇగో పాపంగి అక్కది పుస్తెలతాడు ఎత్తుకపోయిందట ఒక దేడిది మాకు దొంగోడు. పొద్దుగాలనేమో ఇంకో అక్క గొలుసు కొట్టేసి ఉపాయం చేసిండు. వాని కండ్ల కారం కొట్ట. దొంగల కథ గట్లుంటే ఇగో మన మంచిర్యాల దిక్కు స్మగ్లర్లు చూడుర్రి. పుష్ప సినిమా హీరోనే మించిపోయిరు. కోటపల్లి దగ్గరనోళ్ళ ప్రాణహిత నది ఉన్నది కదా, అగో ఆ నదిలోకి వెళ్ళి టేకు గుంజలను స్మగ్లింగ్ చేస్తురు. సేమ్ పుష్ప సినిమాలు చూపించినట్టు. అగో
ఎన్నాళ్ళ బట్టి చేస్తురో కానీ ఇప్పుడు పోలీసులకు దొరికిరు. అసలు సినిమాలు చూసి నీ వీళ్ళు నేర్చుకుంటురా లేకుంటే వీళ్ళని చూసి సినిమాలు తీస్తురా నాకు అర్థమైతే లేదు. ఇగో ఒక్కొక్క దొంగని తెలివి గా తీరున్నది. ఇదే తెలివి దొంగ పనులల్లో పెట్టే బదులు ఏదైనా కష్టపడి పనిచేసే దాంట్లో పెడితే ఏమవుతుందో వాళ్ళ చేతులకు జట్టలు పుట్టా. ఎగివోలా ఇయాల్టి ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పినా కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.